అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? బాబోయ్, కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు. విపక్షంలో ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఈ భవనానికి అనుమతులు లేకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చించివేశారు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు? నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. అర్థం కాలేదా? ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సత్యమ్మ గారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను, తెంగరోడే. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకోసారి చంపేస్తారా? చంపేయాలనుకున్నా నన్ను? నా మీద ఎందుకు అంత కోపం నీకు? కొడక్క ఇప్పుడు రారా రారా. జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. వచ్చింద్రా, ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అంటే ఏమిటి? రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. పట్టుమని 10 గెలవల 50 సీట్లలో. నేను అప్పటికే చెప్పాను, మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. హలో, అది వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. నా సహనం రా. జూన్ 4 తర్వాత చూస్తాను. ఏకలు వేగండి, నేను వస్తా. ఏదో తేడాగా ఉందంటే. ఏకలు వేగండి. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. వచ్చేసాడు రాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం. కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో, ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఎక్కడ కనిపించలేదు. సరే ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఏముందిలే ఇంకా పడుకో. అప్పుడు జగన్ ఏం చేశాడు? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం ఎంత పనికిరాని వాళ్ళం, బెవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప, దేనికి గొప్ప? అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి చూడండి అక్కడ ఏముందో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎరగొడతా ఉన్నారు, పగలు కొడతా ఉన్నారు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పట్టుకుంటారు, ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీరేమైంది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. ఖతం అయిపోయింది నీకు. ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే చూడండి అక్కడ ఏముందో. ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. గాలి వేదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి అని కూడా
దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 ప్లీజ్.